హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఇవాళ ఒక స్పెషల్ కర్రీ డిష్ చూపిస్తున్నాను. వండేసిందే, ఊరు నుంచి వచ్చింది మాట. ఇది ఊరు నుంచి మా చిన్నమ్మ వండి పంపిందండి. అప్పుడే సెకండ్ టైము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వండింది, మళ్ళీ ఇప్పుడు కూడా వండింది. ఎక్కడా దొరకలేదంట. తిరిగి మొత్తం 2 రోజులు తిరిగారు వాటి కోసం. తిరిగి లాస్ట్కి అయితే పట్టుకున్నారు. నిన్న మార్నింగ్ తెచ్చి వండేసి నేను ఈవినింగ్ ఈయన వస్తుంటే ప్యాక్ చేసి ఇచ్చేసిందండి మా చిన్నమ్మ. ఏం కూర చూపిస్తున్నాను మీకు. తను పంపేసింది, మామూలుగా వచ్చాక వెయిట్ చేసుకున్నాను అంతే. ఇది 2 days అయినా పాడవదండి. కర్రీ చాలా బాగుంటుంది. ఇక్కడ వండుకున్నా మనకు అంత ఉండదు. ఏంటి స్టోరీ అంత చెప్తున్నాను, అసలు ఏంటి చూపించట్లేదు అనుకుంటున్నారా? చూపిస్తాను చూడండి. మా ఇంటిలో పాటి చాలా ఇష్టమైన కర్రీ ఇది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం. కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా, చూపిస్తున్నాడండి. పీతల కర్రీ అన్నమాట. పీత కాలు, పీత డెక్కలు, పీతల కర్రీ అండి. చాలా బాగా వండుతుంది. ఆ చిన్నమ్మ ఎప్పుడన్నా పంపుతుంది. అప్పుడే సెకండ్ టైము. అసలు దొరకలేదంట. మొత్తం అంతా తిరిగి నిన్న తెచ్చారు. తెచ్చి ఇంకా మార్నింగ్ వస్తుంటే నేను ఈవినింగ్ బాక్స్ పెట్టి పంపిందన్నమాట. కూర మట్టుకు సూపర్ అండి, వేరే లెవెల్. ఇంకా చెప్పాలంటే ఇక్కడ పీతలు ఈ రుచి రాదండి. ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఈ టేస్ట్ ఉండదు. ఏంటో మరి అక్కడ పీతలు అంత టేస్ట్ వస్తాయి ఏంటో అర్థం కాదు. చూడండి, పీతల కర్రీ బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. మార్నింగ్ దగ్గర వెయిట్ చేశాను, తిని కూడా చూశాను. చాలా బాగుందండి. మీకు పెద్ద పీతలు అవి ఉంటాయి. ఇంకో డెక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. డెక్కలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. పెద్ద పీతలు అనమాట. ఇలాంటి పీతలు రావు. ఒకసారి ఇది వరకు కూడా ఒకసారి తీసుకున్నాను కానీ అవి అంత టేస్ట్ అనిపించలేదు. పీతల కర్రీ చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. కూర కూడా చాలా బాగుండింది. ఇది తీసుకున్న నాకు వండడం కూడా రాదు. ఎప్పుడు మా చిన్నమ్మ వండి పంపుతుంది. ఇప్పుడు వండి పంపిందండి. చాలా బాగుంది కూర. ఓకేనండి, బాయ్.